బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల హడావుడి మొదలైంది. ఇక బీజేపీ అగ్రనేతలు రాష్ట్రానికి క్యూ కడుతూ ఉన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 2 రోజులు పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. ఇక రేపు సాయంత్రం మల్కాజ్గిరిలో సుమారు గంటన్నర పాటు మోదీ రోడ్ షో నిర్వహణకు బీజేపీ నేతలు ప్లాన్ చేశారు. ఇక దీనికోసం చుట్టుపక్కల సెగ్మెంట్ల నుంచి భారీగా జన సమీకరణ చేస్తూ ఉన్నారు. ఎల్లుండి నాగర్ కర్నూల్లో మోదీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు చుట్టుపక్కల ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గాల నుంచి ప్రజలను తరలించాలని నిర్ణయించారు. ఈ నెల 18న కూడా జగిత్యాల్లో మోదీ బహిరంగ సభ పెట్టనున్నట్లు నేతలు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేంద్ర అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటేందుకు కసరత్తు చేపట్టింది. అందులో భాగంగానే కేంద్ర నేతలను రాష్ట్రంలో పర్యటించాలి, ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేశారు. మరొక వైపు కేంద్ర మంత్రి అమిత్ షా ఇప్పటికే హైదరాబాదులో 2 ప్రాంతాల్లో కూడా సమావేశాలు నిర్వహించి పార్టీకి దిశానిర్దేశం చేయడం జరిగింది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా హైదరాబాదులో పర్యటించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. మరొక వైపు ఇప్పటికే హైదరాబాద్తో పాటు అటు నాగర్ కర్నూల్, జగిత్యాల్లో కూడా ప్రధాని రోడ్ షోలతో పాటు ఒక సభను నిర్వహించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం కనిపిస్తుంది. అందుకు సంబంధించి కూడా పార్టీ నేతలందరూ కూడా అటువైపు కార్యాచరణ చేపట్టారు. పార్టీలో ఉన్న నాయకులందరూ లేదంటే అభ్యర్థులందరూ కూడా ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. జనాన్ని సమీకరించేందుకు అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాదులో మరి మల్కాజ్గిరి ప్రాంతం నుండి, మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా కేంద్రం నుండి ఇటు స్థానిక నేతలు ఇప్పటికే పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఆ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఒక ఉత్సుకతో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి తోడుగా కేంద్రం నుండి ఇప్పటికే మరి అమిత్ షా పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో పర్యటించడం జరిగింది. ఏదైతే సోషల్ మీడియాకు సంబంధించి కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించి వారికి ఒక దిశానిర్దేశం చేశారు. ఏ విధంగా ముందుకు వెళ్లాలో పూర్తి స్థాయిలో వారికి ఒక సమాచారం అందించడం జరిగింది. తాజాగా ప్రధానమంత్రి మోడీ కూడా మల్కాజ్గిరి ప్రాంతంలో రోడ్ షో నిర్వహించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు, లేదంటే మిగతా ఏదైతే అభివృద్ధి పథకాలకు సంబంధించి ఎజెండాగా తీసుకొని ముందుకు సాగేందుకు అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు అంటే ప్రధాని మోడీగా పనిచేసిన రోజులు తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చారు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, రాబోయే కాలంలో ఏ విధంగా ప్రభుత్వాన్ని ఇంకా ముందుకు నడిపించే అవకాశం ఉంది, లేదంటే రాష్ట్ర అభివృద్ధిలో బీజేపీ ఏ విధంగా కీలక పాత్ర పోషిస్తుంది అన్న విషయాన్ని ప్రజలకు వివరించే అవకాశం కనిపిస్తుంది. ఇక నాగర్ కర్నూలుకు సంబంధించి కూడా ప్రధాని రోడ్ షో నిర్వహించి అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా స్థానిక బీజేపీ నాయకులందరూ కూడా ఇప్పటికే మొత్తం అంటే కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ప్రధాని రాక కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూడా ప్రజలందరూ కూడా ఒక ప్రధాని అంటే వస్తున్నారని చెప్పేసి ఒక ఆశ కొద్దీ ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి తెలంగాణ రాష్ట్రం నుండి 17 నియోజకవర్గాల్లో బీజేపీకి సంబంధించిన అభ్యర్థులను గెలిపించుకోవాలని ఒక కృత నిశ్చయంతో ఉన్నారు. అందులో భాగంగానే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు చేపట్టడం జరిగింది. ప్రధాని రాకతో ఖచ్చితంగా ప్రభావితం చెందుతారు, ప్రజలు ఒక మార్పు వస్తుంది, ఓటర్లు బీజేపీ వైపు మరలుతారు అని చెప్పేసి ఒక భావన అయితే బీజేపీలో కనిపిస్తుంది. అంతేకాకుండా జగిత్యాలలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు బీజేపీ నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ సభకు మోడీ ముఖ్య అతిథిగా వచ్చి పాల్గొనేందుకు అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా జగిత్యాలతో పాటు కరీంనగర్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ప్రభావితం అవుతాయని చెప్తున్నారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాకతో ఓటరు నాడి పూర్తి స్థాయిలో బట్టబయలే అవకాశం కనిపిస్తుంది. ప్రజల నాడి ఖచ్చితంగా బీజేపీ వైపు మొగ్గి చూపే అవకాశం కనిపిస్తుందని చెప్పి బీజేపీ ఒక ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇంతకుముందు అంటే సికింద్రాబాద్ పార్లమెంటు ఎంపీగా పనిచేస్తున్న కిషన్ రెడ్డి కూడా కేంద్రంలో ఒక మంత్రిగా పనిచేస్తున్నారు. ఇది కూడా తెలంగాణ రాష్ట్రానికి ప్లస్ అవుతుంది అని చెప్పేసి స్థానిక బీజేపీ నేతలు భావిస్తున్నారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఒక లీడ్గా అంటే 2 అంకెల సంఖ్యలో బీజేపీ స్థానాలు గెలుచుకునే అవకాశం కనిపిస్తుందని చెప్పి బీజేపీ పార్టీ నేతలు కావచ్చు, పార్టీ ఒక ఆలోచన వైపు ఉంది. అందులో భాగంగానే ప్రధాని మోడీ సభలను ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్పి నమ్ముతున్నారు. కాంగ్రెస్ పార్టీని కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ను కూడా ధీటుగా ఎదుర్కోవాలంటే ప్రధాని మోడీ తప్పనిసరి అని చెప్తున్నారు. అంటే ఇప్పటికే మల్కాజ్గిరి ఎంపీగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి సీఎం హోదాలో ఉన్నారు. ఇది ఖచ్చితంగా ఒక బీజేపీకి ఒక సవాల్గా తీసుకునేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే ఒక ఎంపీ స్థానం నుండి
సీఎం స్థాయికి ఎదిగిన రేవంత్ రెడ్డి స్థానంలో బీజేపీ గెలిస్తే ఖచ్చితంగా ఇది తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక మార్పుకు సంకేతం అని చెప్పి బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగానే మల్కాజ్గిరి నియోజకవర్గంలో మోడీ ఖచ్చితంగా రోడ్ షో నిర్వహిస్తే, అటు నాగర్ కర్నూలులో కూడా ఒక రోడ్ షో నిర్వహిస్తే ప్రజలు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, ప్రభావితం చెందుతానంటున్నారు. అయితే జగిత్యాలలో నిర్వహించే భారీ బహిరంగ సభ ద్వారా తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఏ విధంగా గెలుపుకు కావలసిన మార్గదర్శకాలు దిశానిర్దేశం చేయడం ద్వారా ఖచ్చితంగా బీజేపీ గెలిచి తీరుతుంది. ఖచ్చితంగా 10 సంఖ్యల పైచీలకు ఎంపీ స్థానాలు గెలుచుకుంటుంది అని చెప్తున్నారు. ఇది మరి ప్రధాని మోడీకి సంబంధించి పర్యటన కావచ్చు, రోడ్ షో కావచ్చు, లేదంటే భారీ బహిరంగకు సంబంధించి పూర్తి సమాచారం. మరి ఈ కార్యక్రమాల్లో బీజేపీ స్థానిక నేతలు తీసుకునే నిర్ణయాలు, లేదంటే జన సమీకరణ, వారు తీసుకునే చేపడుతున్న ఎన్నికల ప్రచారము ఎఫెక్టివ్గా పనిచేయాలంటే ఖచ్చితంగా ఈ 2 అంశాలు ప్రభావితం చేసేందుకు, ఓట్లను సొమ్ము చేసుకునేందుకు ఈ 2 అంశాలు కలిసి వస్తాయని చెప్పేసి బీజేపీ నేతలు భావిస్తున్నారు. కెమెరామెన్ సత్యరాజ్తో మహేందర్,